హాయ్ అండి. ఈరోజు నేను తేనూరుకాయకండి ఒక 10 మామిడికాయలు తీసుకున్నానండి. కలెక్టర్ కాయలు 10 మామిడికాయలు మనం తరుక్కొని ఆవపొడి వేస్తున్నానండి. టీ గ్లాస్ నింపుగా ఆవపొడి. నెక్స్ట్ గడ్డుప్పు అండి, చిన్న టీ గ్లాస్తో గడ్డుప్పు. కారం పొడి టీ గ్లాస్తో కొంచెం ఎలుతుగా కారం పొడి అండి. చూసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చండి సాల్ట్ కారం పొడి. నెక్స్ట్ బెల్లం అండి, అదొక అరకిలో వేస్తున్నానండి బెల్లం. పంచదార ఒక అరకిలో అండి, రెండు కలిపి కేజీ పట్టిందండి మొత్తం. తేనూరుగాయ అంటే స్వీట్గా ఉండాలి కదండి, అందువల్ల అరకిలో అది, అరకిలో పంచదార, అరకిలో బెల్లం రెండు ఈక్వల్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే అరకిలో పంచదార, అరకిలో బెల్లం వేసానండి. ఆయిల్ అయితే కొంచెం వేయాలి, ఆయిల్ ఎక్కువగా వేస్తే జిడ్డు వాసన వస్తుందండి. ఆయిల్ కొంచెం వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తేనూరుకాయకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. నెక్స్ట్ మెంతులు అండి, కొంచెం ఒక స్పూన్ మెంతుల్లో వేసాను. చూసారా, స్పూన్ ఉంటాయి. మొత్తం అంతా కలిపి మిక్స్ చేసుకోవాలండి శుభ్రంగా. బెల్లం అంతా పంచదార అన్నీ శుభ్రంగా కలిపేటట్లు మనం మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మరుసటి రోజు ఊట దిగాక చూసుకొని మీరు కావాలంటే ఉప్పు కొంచెం ఏవి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. అంతా కలిపి మనము ఒక టిన్లోకి మనం వేసుకుందామండి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని మొత్తం అంతా ఒక దాంట్లోకి వేసుకున్నాక మనకండి మరుసటి రోజుకి ఊట బాగా దిగుతుందండి. ఊట దిగేటప్పుడు మనం సాల్ట్ అవన్నీ చూసుకోవాలండి. కారం, సాల్ట్ ఇవన్నీ స్వీటు ఎలా సరిపోయిందో లేదని చూసుకుంటే మనం ఎలాగంటే 3 డేస్ ఉంచాలండి. 3 డేస్ మనం అలా ఉంచేయాలి మూత పెట్టి, అంటే కలుపుతూ ఉండాలి గరిటెతో. మనం మరుసటి రోజు ఏ సాలకపోయినా చూసుకొని వేసుకోవచ్చండి. చూసారా, ఇవైతే సగానికి అయిపోతాయండి. దీని టప్పరవే నింపుకు వచ్చింది కదా, ఇవి మరుసటి రోజుకి సగంకి అయిపోద్దండి. చూసారా ఊటతో ఎలా ఉంది. మనం అదే టైంలో మనం చూసుకొని మనం ఏవి కావాలంటే అవి వేసేసుకోవచ్చండి. మనము లేడీస్ అయితే టెంకితో కొయ్యలేం కదండి, ఈజీగా మనం ఇలాగా కోసేసుకోవచ్చండి. అంటే సన్నపటి ముక్కల్లాగా మనం నిలువుగా కోసుకోవడమేనండి, టెంకి తీసేయడమేని. తేనూరుకాయ కదండి, చాలా బాగుంటుందండి, ఈజీ ప్రాసెస్. మనం ఏంటంటే ఇవి 3 డేస్ అయ్యాక మనము ఎండలో పెట్టుకోవాలండి. 3 డేస్ ఇంట్లో ఉంచి 3 డేస్ అయ్యాక ఎండలో పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఎండ పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. కంప్లీట్ అయిపోయింది. ఇలా దగ్గరకు రావాలండి ఊరగాయ, తేనూరుగాయ. లాస్ట్లో నేను ఏంటంటే 1 స్పూన్ మెంతి పొడి వేస్తున్నానండి. 1 స్పూన్ అండి మెంతి పొడి, వేయించి చేసుకున్న పొడి అండి మెంతి పొడి. లాస్ట్లో మనం అంతా కలుపుకున్నాక మనం వేరే టిన్లోకి మనము వేసుకున్నాక వాడుకోవడమేనండి. చాలా బాగుంటుందండి, మీకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకోండి. తేనూరుగాయ చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఏంటంటే లేడీస్ అయినా మనము ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చండి. టెంకితో మనం కట్ చేయలేం కదండి, మగవాళ్ళు తప్పించి మనం అది చేయలేము. అదేంటంటే చూసారా, చాలా బాగుంటుంది. పిల్లలైతే చిన్నపిల్లలు కూడా
ఈజీగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్ అండి.